హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, నేను పెట్టే స్టోరీస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. కానీ చాలా మంది ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ నాకు సపోర్ట్ గా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్దాం. దాసుగారు స్తంభం చాటు నుండి వచ్చి చటుక్కున నన్ను దగ్గరకు తీసుకుని, అపర సరస్వతి పుట్టిందమ్మా మీ దంపతులకి, ఏక సంతాగ్రాహి సుస్వరాల వాణి అన్నారు. ఏవో పిచ్చాటలు లొల్లాయి పదాలు అంది అమ్మ. అయినా దాసుగారు వినలేదు. అమ్మాయి స్వరం గంగాజరి, సంగీతం నేర్పించాల్సిందే అని పట్టుబట్టారు. అమ్మ నాన్న చెవిన ఈ మాట వేయడానికి భయపడిపోయింది. కాని దాసుగారు పదే పదే చెప్పడంతో చిన్నగా నాన్నతో చెప్పింది అమ్మ. నాన్నగారు నన్ను పిలిచి సంగీతం నేర్చుకుంటావా అమ్మా అన్నారు. నాకు వచ్చు నాన్నగారు అన్నాను, మాగాయ టెంకని మజ్జిగ అన్నంలో ముంచి నాకుతూ. ఆయన నవ్వి, అది సంగీతం కాదమ్మా, దాసుగారు నేర్పుతాను అన్నారు. నేను ఆశ్చర్యంగా మొహం పెట్టి, పున్నాగ పూల కాడలూదితే వచ్చేది సంగీతం కాదా? కోవెల గంటలన్నీ ఒక్కసారిగా మోగితే వచ్చేది మధ్యాహ్నాలు కాలువ పారుతూ చేసే ధ్వని సంగీతం కాదా? కాకపోతే నాకిది వద్దు, అదే కావాలి అన్నాను. నాన్న అమ్మ నవ్వారు. దాసుగారు మాత్రం, ఆహా, చరితార్థులు శాస్త్రి గారు, సంగీతంలోని సారాన్ని ఎంత సొంపుగా చెప్పింది అమ్మాయి. మన జీవనంలో ఈ ప్రకృతిలో అన్నింట దాగున్న అందమేనండి సంగీతం అంటే. ఒక్క మాట మీరు ఏమి అనుకోనంటే అని ఆగారు. చెప్పండి దాసుగారు, మీరు మాకు పరాయి వారు కాదు అని అన్నారు నాన్న. అమ్మాయిని నాతో మా ఊరు పంపండి, నేను నేర్పగలది బహుకొద్ది విజయనగరంలో కళాశాల కూడా ఉంది, అక్కడ నేర్పిద్దాం అన్నారు. నాన్న చప్పరించేసి, ఆడపిల్లకి ఏదో ముచ్చటగా 3 ముక్కలు నేర్పండి చాలు, ఎలాగూ పెళ్ళయి అత్తారింటికి వెళ్లిపోవాల్సిందేగా, మా ఇంటిలోనూ ఉంది అటక మీద హార్మోనియా అంటూ అమ్మ వైపు చూశారు. అదే నా బాధండి అన్నారు దాసుగారు. అమ్మాయి గొంతు ప్రపంచం మొత్తం విని తీరించాల్సిందే కాని ఇంట్లో శ్రావణ శుక్రవారానికి మాత్రమే పరిమితం అయ్యింది కాదు. ఆ రాత్రి నాన్న పడక కుర్చీలో కూర్చుని నన్ను గుండెల మీదేసుకొని జో కొడుతూ అడిగాడు, దాసుగారితో వెళతావా? పెద్ద సంగీత విద్వాంసురాలివి అవుతావా అని. అవుతాను, తొడ మీద కొట్టుకుంటూ పాడతాను అన్నాను. దాంతో నాన్న నవ్వారు. అక్కడే నా జీవితం మలుపు తిరిగింది. దాసుగారితో కలిసి వాల్తేరు వెళ్ళాను. ఆయన భార్య పేరు జగదాంబ అట. నేను మాత్రం దాసమ్మ గారు అని పిలిచేదాన్ని. నన్ను చాలా ముద్దుగా చూసుకునేవారు. నాన్నగారు ఎవరొస్తున్నా నెయ్యి, మిఠాయిలు, కొబ్బరికాయలు పంపేవారు. నా సంగీత పాటలు నిర్విరామంగా సాగుతుండేవి. దాసుగారి కథలో హార్మోనియం నొక్కేదాన్ని. ఒక్కోసారి నా చేత మంచి కృతి కూడా పాడించేవారు. కథ అయ్యాక చాలా మంది బుగ్గలు పునికి ముద్దులు పెట్టుకునేవారు. 10-5 చిల్లర కూడా వద్దన్నా ఇచ్చేవారు. నా చేత మెట్రిక్ కట్టించాలని ఆయన పుస్తకాలు తెప్పించారు. పండగలకి వేడుకలకి ఊరెళ్లేదాన్ని. అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించి ఉండటం, ఆచారి గారి వైద్యం పనిచేయకపోవడం గమనించాను. పెద్దన్నయ్య రాజమండ్రిలో ఏదో ఫ్యాక్టరీలో పనిచేయడానికి వెళ్ళాడని తెలిసింది. ఇంట్లో రోజు 4-5 విస్తర్లు అదనంగా లేస్తూనే ఉన్నాయి. ఊరంతా అప్పులు మాత్రమే నాన్నగారు మిగల్చగలిగారు. నువ్వు దాసుగారింట్లో ఉండటమే మంచిదైంది తల్లి అంది అమ్మ దగ్గుతూ. పొడవైన నల్లని జడస్థానంలో చిన్న పీచిక గూడు లాంటి వేలి ముడి వేసుకొని ఉన్న అమ్మ ఆయాస పడుతూ మాట్లాడుతుంటే నాకు ఏడుపొచ్చేసింది. సాయంత్రం నాన్నగారు వచ్చేటప్పటికే అప్పులాలు గుమ్మంలో కాచుకుని ఉండి నిలదీయడం, ఆయన వాళ్ళను బతిమాలుతూ సమాధాన పరచడం చూస్తే మనసు వికలమయ్యింది. దాసుగారు వచ్చేదాకా ఆగకుండా ఒక్కదానే బయలుదేరి వాల్తేరు వచ్చేశాను. ఎప్పుడు కూని రాగాలు తీస్తూ చెంగున గెంతుతూ తిరిగే నేను మౌనంగా ఉండటం చూసి దాసుగారు, ఏమ్మా అలా ఉన్నావేం అని అడిగారు. బాగా డబ్బు సంపాదించాలి నేను అన్నాను. చిన్నపిల్ల మాటలుగా తీసుకుని ఆయన భార్యని పిలిచి చెప్పారు. ఇద్దరు పెద్దగా నవ్వేశారు. నేను మాత్రం ఆ విషయం ప్రతిరోజు మననం చేసుకోసాగాను. మెట్రిక్ పరీక్షకి శ్రద్ధగా చదువుతూ సంగీతం సాగించాను. కమల కూడా నాతో సంగీతం నేర్చుకునేది. వాళ్ళింటికి వెళ్లి వాళ్ళ నాన్నగారి చేత ఇంగ్లీషు పాఠాలు చెప్పించుకునేదాన్ని. నా కృషి దీక్ష చూస్తూ దాసు దంపతులు తెగ ముచ్చట పడేవారు. నాకు జలుబు చేసినా వాళ్ళు పడే ఆరాటం, నా పాట విని వాళ్ళు పొందే తన్మయత్వం చూస్తే వాళ్ళే నాకు అసలు అమ్మా నాన్నలేమో అనిపించేది. రాత్రిళ్ళు పడుకుంటే అమ్మ దగ్గుతో బాధపడటం, నాన్నగారి కష్టాలు గుర్తుకొచ్చేవి.
మళ్ళీ ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని ఇంకా దీక్షగా సంగీత సాధన సాగించేదాన్ని. నేను మెట్రిక్ పరీక్ష పాస్ అయిన రోజున దాసుగారు పొందిన ఆనందము అంతా ఇంత కాదు. అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పడానికి వెళ్ళిన నేను అక్కడే సమర్థాడాను. అమ్మ హడావిడేం చేయకుండా మూల గదిలో చాపేసి కూర్చోబెట్టింది. ఇంట్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎసట్లోకి బియ్యం కూడా కష్టంగా దొరుకుతున్నాయి. ఇల్లు అమ్మకానికి పెట్టారట. అమ్మకమైన అప్పులాలకి పోను మిగిలిందేం లేదు. దాసగారి భార్యతో సహా వచ్చారు. వస్తూనే ఇంటి పరిస్థితి తెలుసుకుని ఇంట్లోకి సమస్తం తెప్పించారు. అమ్మకి ఒళ్ళెరగని జ్వరం. దాసమ్మ గారే నడుం కట్టి వండి వడ్డించారు. అన్నదాత సుఖీభవ. నాన్న అన్నం కలుపుతూ దగ్గు తిక్కతో అన్నారు. దాసుగారు ముద్ద ఎత్తబోయి ఆగిపోయారు. ఆయన నడిమి వేలికి మెరుస్తూ కనపడింది కాబోలు వైడూర్యపు ఉంగరం. నన్ను సిగ్గుపడేటట్లు చేయకండి బాబుగారు అన్నారాయన. నన్ను సంగీత కళాశాలలో చేర్పిస్తానంటే అమ్మ అభ్యంతరం చెప్పింది. అమ్మాయికి వయసొచ్చింది కదా, ఇంకా ఎందుకీ సంగీతం అంది. నేను వెళ్ళాలి అని గట్టిగా అరిచాను. నాన్నగారు అమ్మకి సర్ది చెప్పారు. దాసుగారితో వచ్చేశాను. ఒకనాడు మద్రాసు కథకి వెళ్తూ దాసుగారు నన్ను రమ్మన్నారు. రుక్మిణి కళ్యాణం ఒకనాడు చెప్పారు. రెండవ రోజు భక్త ప్రహ్లాద. హోటల్లోనే ప్రొద్దుట ఆయాసంగా ఉందన్నారు. పోనీ ఈ రోజుకి కథ ఆపేయమనండి అన్నాను. దాసుగారు తల అడ్డంగా ఊపారు. డబ్బు కూడా ముందుగా తీసుకున్నాను, మాట తప్పకూడదు అన్నారు. కథ మధ్యలో ఆయాసం రొప్పు మొదలయ్యాయి. ఆయన పాలు తీసుకోవడానికి ఆగినప్పుడు నేను హార్మోనియం పట్టుకుని ప్రక్కల నిలబడి నగుమోము కనలేవి కృతులు పాడాను. ఇంకా పాడమని కొందరు చీటీలు రాసి పంపించారు. మొత్తానికి కథ అయిందనిపించి బసకి వచ్చేశాం. సాయంత్రం ఎవరో నలుగురు పెద్ద మనుషులొచ్చి దాసుగారితో మాట్లాడడం చూశాను. అక్కడ కూర్చోవడం ఎందుకని బయటకొచ్చేశాను. కాసేపయ్యాక దాసుగారు అహల్య తల్లి అని పిలిచారు. నేను లోపలికి వెళ్ళగానే వాళ్ళని పరిచయం చేశారు. ఈయన జగపతి గారని ప్రముఖ నిర్మాతలు. నిన్న నీ పాట విని నీకో అవకాశం ఇవ్వడానికి వచ్చారట. వారి చిత్రంలో పాడతావా తల్లి అన్నారు. పాడతాను అని తడుముకోకుండా చెప్పాను. నాన్నగారిని అడిగి అంటున్న దాసుగారిని ఆపి నేను పాడతానండి అన్నాను. అలా మొదటిసారిగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను. పాటకి 1000 రూపాయలిచ్చారు. నాకు చాలా గొప్పగా అనిపించింది. మొత్తం 5,000 ఇచ్చారు. ఇంటికి 2,000 పంపించాను. తర్వాత ఇంకో చిత్రం రావడంతో దాసుగారు అదే ఊరిలో అద్దె ఇల్లు తీసుకున్నారు. దాసమ్మ గారు కూడా మద్రాసు వచ్చేశారు. బస్సులో రికార్డింగ్ థియేటర్లకి రిహార్సల్స్ కి తిరుగుతుండేదాన్ని. మా పక్క పోర్షన్ లో 2 అబ్బాయిలు ఉండేవారని దాసుగారు చెప్పేవారు. అందులో ఒక అబ్బాయికి బాగా తమిళం వచ్చని, ఫ్లూట్ వాయిస్తాడని, రెండో అబ్బాయి అతని తమ్ముడని చెప్పేవారు. దాసమ్మ గారు అప్పుడప్పుడు వాళ్ళకి ఫలహారాలు పంపించేది. ఒకరోజు బాగా వర్షం వస్తుంది. చేతిలో గొడుగన్నా లేని నేను బాగా తడుస్తూ వస్తున్నాను. హఠాత్తుగా ఎవరో వెనుక నుండి అహల్య గారు అని నా పేరు పెట్టి పిలవడం వినిపించింది. ఆశ్చర్యంగా ఆగి చూశాను. ఒక పొడవాటి అబ్బాయి గొడుగుతో వచ్చి గొడుగులోకి రండి అన్నాడు. నేను ఇంకా అనుమానంగానే చూడడంతో నేను మీ పక్క పోర్షంలో ఉంటాను. నా పేరు రఘురాం. తడిస్తే మీకు జలుబు చేస్తుంది. జలుబు చేస్తే నాకేం పర్వాలేదు. మీ గొంతు పోతే మాత్రం ప్రమాదం అన్నాడు. నేను ఇంకా ఆలస్యం చేయకుండా గొడుగు తీసుకున్నాను. సరిగ్గా 2 అడుగులు వేశాక నా స్వార్థానికి నాకే సిగ్గేసింది. వెనక్కి తిరిగి అతడు తడుస్తూ నడవడం చూసి మీరు కూడా గొడుగులోకి రండి అన్నాను. అతను గొడుగులోకొచ్చాక బాగా దగ్గరగా తాకుతూ నడవసాగాడు. కొత్తగా అనిపించింది. అతను మాత్రం ఇదే పట్టించుకోనట్లు వర్షం గురించి మద్రాస్ గురించి మాట్లాడుతున్నాడు. ఎలాగో ఇల్లు చేరాం. ఆ రాత్రి రిహార్సల్స్ లో 2 సార్లు తాళం తప్పానని దాస్ గారు చెప్పారు. నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. పెద్దన్నయ్య ఎవరో కులం కాని అమ్మాయిని చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నాడట. చిన్న అన్నయ్య అమ్మకి బాగోలేదన్నా చూడడానికి రాలేదట. నువ్వే నయం తల్లి, ఆడపిల్లవైనా ఇంకా అన్నం పెడుతున్నావు అని వ్రాసారు. నాకు రాత్రింబవళ్ళు ఇల్లు ఎలా విడిపించాలనేదే ఆలోచన కూర్చుంది. మొదటి సినిమా రిలీజ్ అయి విజయవంతం అయింది. మా ఇంటి ముందు నిర్మాతల కార్లొచ్చి ఆగడం మొదలు పెట్టాయి. నెలకి 10-15 వేలు సంపాదించడం మొదలు పెట్టాను. క్రమం తప్పకుండా నాన్నగారికి 2,000 నెలకి పంపేదాన్ని. రఘురాం ఫ్లూట్ వినిపించగానే నేను పాట మొదలు పెట్టేదాన్ని. అది ఆటగా పరిణమించింది. అతనితో చనువు పెరిగాక
ఒకనాడు అతనేం చేస్తాడో అడిగాను. ఇంటింటికి వెళ్లి చీటీ డబ్బులు వసూలు చేసి ఇస్తే కమిషన్ వస్తుందని చెప్పాడు. ఆ డబ్బులతోనే తమ్ముణ్ణి చదివిస్తున్నానని, ఇంజనీరింగ్ చేస్తున్నాడని చెప్పాడు. నేను బాగా బిజీ అయిపోయాను. ఆ రోజు పాట అవగానే సంగీత దర్శకుడు కాసేపు ఉండమన్నాడని అసిస్టెంట్లు చెప్పారు. చాలాసేపు వెయిట్ చేశాక ఆయన వచ్చి రండి అంటూ తన కారు వైపు నడిచాడు. ఎక్కడికో తెలియకపోయినా నేను అనుసరించాను. కారు చాలా పెద్ద హోటల్ ముందు ఆగింది. సరాసరి తన రూమ్ లోకి వెళ్ళాడు. ఏసీ చల్లదనంలో కూడా నాకు ముచ్చెమటలు పోసాయి. ఆయన చాలా మామూలుగా డ్రింక్ చేస్తూ, అహల్య, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నువ్వు ఒప్పుకుంటే నిన్ను కోటీశ్వరాల్ని చేస్తాను. నీకు తెలుసుగా నా పేరు. నే తలుచుకుంటే నువ్వు తప్ప ఎవరు పాడకుండా చేయగలను అంటూ నా భుజం మీద చెయ్యేశాడు. ఛీ అంటూ విదిలించి కొట్టాను. ఆయన కళ్ళల్లో అవమాన భారం కనిపించింది. మీకు నా వయసు పిల్లలు లేరు అని ఈసడిస్తూ అన్నాను. ఆయన గ్లాసులోకి ద్రవం గడగడా తాగేస్తూ, నీ కూతురైనా నాకు పర్వాలేదు రా అన్నాడు. ప్రతినిత్యం ఆ భారతీదేవిని ఆశ్రయించి ఆమె చరణాల దగ్గర బ్రతికి కళాకారుల మనం. ఈ వృత్తికి ఇంత కలంకం తేవడానికి నీకు బాధగా లేదా అన్నాను. నేను లేచి తలుపు వైపు వెళుతుంటే, నా తర్వాత సినిమాలో కొత్త అమ్మాయి చేత పాడిస్తాను. నీకు అవకాశాలే రాకుండా చేస్తాను అన్నాడు. నేను తలుపు దగ్గర ఆగి వెనక్కి చూస్తూ అన్నాను. ఒళ్ళు అమ్ముకోవడమో లేక సర్వం అమ్ముకోవడమో ఏదో ఒకటే చేస్తాను. చేసేది పవిత్రంగా మనసా వాచా కర్మన నమ్మి చేస్తాను. నాకు నా గొంతు మీద చాలా నమ్మకం. మరి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.